నియోజకవర్గాన్ని 490 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్లో నిధులు కేటాయించారని ఆమె గుర్తు చేశారు. ఆ నిధులతో నియోజకవర్గంలోని మొత్తం అన్ని పనులను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. సాలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశలో అందరూ కలిసి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో పనిచేసి అభివృద్ధి సాధిద్దామని ఇందుకోసం ఇతర పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. नमो वाचे वाचस्वते नमो विष्णवे बृहते करोमि हिरण्यवर्णां हरिणी सुवर्ण रजसस्रजां चन्द्रां हिरण्यलक्ष्मी जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मी मनोभगामिनी यस्यां हिरण्यं विन्देयं गामस्त्वं पुरुषानहम् अश्वपूर्वारवे मुपप्पये श्रीर्मादेवी दुष्टां तां सोऽसुदां हिरण्यप्रकारं मार्गोपयन्ति मनसः काममासूदं वाच सत्यमसेमहि वसुधमा श्रियं वासे मे कुले मातरं पद्ममालिनी मम ब्रह्मणे पृथिव्यै मम घोषादेव्यः मम वाचे वाचस्वते मम विष्णवे बृहते करोमि रत्नेस्तावमारणा तामेव मनसा काममाकूतुं वाच सत्यमसीमहि सोनागं ब्रह्मण्यस्य श्रीतामि सह ఇంతకు ముందు నాకు మంచి వచ్చాయి. ఇంతకు ముందు ఏంటంటే కప్పుల్లో ఓన్లీ ఇది వచ్చేవి ఎరువులు తయారు చేయడం ఇంట్లోనా ఇంట్లో అన్నీ మనం పడేసి ఇవ్వాలి కదా. ఎక్కడ అభివృద్ధి సంక్షేమం అంటే ఇదే ప్రజాపాలన అంటే ఇదే ఒక విజనరీ లీడర్కును ప్రజనరీ లీడర్కు ఉన్నటువంటి తేడా. ఇదే ఒక చదువుకున్న ఒక ఆలోచన ఉన్న ఒక విజ్ఞత ఉన్న లీడర్కి జైల్లో ఉంటూ దందాలు చేస్తూ అన్ని కోల్చడాలు చేస్తున్నటువంటి లీడర్కి తేడాలు ఇవే. కాబట్టి ఈరోజు మనం సాలూరు మున్సిపాలిటీని అభివృద్ధి పదవులు నడిపించడానికి మనం ముందుకు అడుగులేస్తున్నాం. ఈరోజు ఆ మిషనరీ అయితే నాకు చాలా బాగా అనిపించింది చక్కగా. ఎందుకంటే మన సోదరులకు కూడా కార్మిక సోదరులకు కూడా శ్రమ తగ్గుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇది చేస్తున్నాం. త్వరలోనే మనకి కొత్త మిషనరీ కూడా వస్తుంది. మన మున్సిపాలిటీ మనం అంతా అభివృద్ధి చేసుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంట ఎప్పుడైనా పెడితే కొంచెం ఇబ్బంది అయితే వాళ్ళు కూడా ఏం చేయలేరు. మంట పెడితే పాప మంట వస్తుంది పొగ వస్తుంది అని వాకర్ క్లబ్ వాళ్ళందరూ కూడా మనకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. వాకర్స్ అందరూ కూడా మాకు మార్నింగ్ ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు ఆ తలనొప్పి లేదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. మనందరి సహకారంతో ముఖ్యంగా మా మీడియా మిత్రుల సహకారం కూడా మాకు అన్ని విధాలుగా ఉండాలి. ఎప్పుడు అన్ని విషయాలు మీరు సహకరిస్తున్నారు కాబట్టి అందరి సహకారంతో ముందుకెళ్దామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.